అప్పుల్లో నీరు పోసెను, పౌలు నాటును, వృద్ధి కలిగి చేసిన వాడు దేవుడే అంటాడు. ఆ వాక్యం ఎప్పుడూ ఇక్కడ గుర్తొస్తుంది. వృద్ధి కలిగించేవాడు దేవుడే. దేవుని యొక్క సేవకులు ఆనందరాజు గారు కానీ మిగిలిన సహా విశ్వాసులు కానీ ఈ పరిచర్యలో పాలుభాగస్తులు ఉంటూ ఆ యొక్క దినదినము వృద్ధి చెందుతుండేనన్న అలా పరిచర్య వృద్ధి చెందుతుంది. ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రియల్గా క్రిస్మస్ యొక్క సందేశంలో కొంత భాగం చెప్దాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ ఉదయకాలం ఆ యొక్క డాక్టర్ గారు ఆ యొక్క సందేశాన్ని ఇచ్చినారు కాబట్టి ఇంకొక భాగాన్ని ధ్యానించుకుందాం. సంవత్సరం 2024 సంవత్సరం చివరి మాసంలోకి వచ్చిన ఇది సంతోషకరమైన నెల అంటూ ఉంటారు. ఎందుకంటే క్రీస్తు పుట్టుక గురించి చెప్తూ ఉంటారు కాబట్టి ఈ నెలలో యేసుక్రీస్తు పుట్టాడని డిసెంబర్ మాసాన్ని సంతోషదాయకమైన మంత్గా చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు పుట్టాడు, అది సంతోషమే. కానీ మన ఆత్మీయ జీవితంలో ఆయన పుట్టిన తర్వాత ఎదుగుదల ఉందా లేదా అనేది సంవత్సరం చివరి భాగంలో మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు గడిచిపోతున్నాయి మన జీవితంలో. ఇప్పుడు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక సంవత్సరాలు గడుస్తున్న కొలది మనం ఆత్మీయంగా వృద్ధి చెందకపోతే అది దేవునికి ఎక్కడ ఆశీర్వాదకంగా, దేవుని సంతోషదాయకంగా ఉండదు. అందుకని మనం ఎవరైనా చిన్నపిల్లలు గట్టు ఉన్నారు, చిన్నపిల్లలు వాళ్ళు పెరుగుతూ ఉన్నట్లయితే, చక్కగా ఆడుకుంటున్నట్లయితే, వృద్ధిలోకి వచ్చినట్లయితే అది తల్లిదండ్రులకి సంతోషంగా ఉంటుంది. ఎప్పుడూ ఒకలాగానే ఉండి ఏమి చేయకుండా ఉన్నట్లయితే, ఆరోగ్యంగా లేకుండా ఉన్నట్లయితే తల్లిదండ్రులు సంతోషించరు. అలాగే దేవుడు కూడా మన విషయంలో ఏం చేస్తూ ఉంటాడంటే, ఆధ్యాత్మికం మనం ఎదుగుతున్నామంటే, సంవత్సరం వెంబడి సంవత్సరం ఎదుగుతున్నామంటే ఆయన కూడా సంతోషించేవాడు ఉంటాడు. అది మనం ఎదుగుతున్నామా లేదా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక ఎదగపోతే ఏం తీసుకోవాలి, ఏం చేయాలి అనేది మనం గ్రహించి తీసుకుంటూ ఉంటాం, ఎదుగుతూ ఉంటాం. ఆ విధంగానే మన యొక్క ఆత్మీయ స్థితి ఎలాగున్నది అనేది మనం ఈ సంవత్సర చివరి మాసంలో ఒకసారి పరీక్షించుకుందాం. 3వ యోహాను పత్రిక, పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం అందరం కలిపి చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అందరం కలిపి చదువుకుందాం. ఇది చివరిలో ఉంటుంది. బైబిల్ వేరునా, చివరిలో ఉంటుంది. ప్రకటన ముందు, యోధా ముందు ఉంటుంది. 1వ అధ్యాయం 3వ వచనం అందరం కలిపి చదువుకుందాం. 3వ యోహాను 1:3. ప్రియుడా, 1:2 చదువుదాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను అంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, నీ ప్రేమను బట్టి ఉదయకాల ఆరాధనలో సహాయం చేస్తూ వచ్చినాం. ఇక 2వ ఆరాధనలో కూడా నీ కృప చూపమని వేడుకుంటున్నాం. చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని, కూడా వచ్చిన పరిశుద్ధ జనాంగాన్ని, నిలువబడిన నన్ను, ముందున్న సమయాన్ని నీ ఆధీనంలోకి తెచ్చుకుంటూ నీవే మహిమ ఘనత ప్రభావం పొందే విధంగా వాక్య పరిచర్య కొనసాగించమని యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. వర్ధిల్లాలి అని దేవుని యొక్క ఆశ. తన బిడ్డలు ఎప్పుడు కూడా వర్ధిల్లాలని, అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుని యొక్క ఆశ. అదే రాస్తున్నాడు. ప్రియుడాన్ని ఆత్మ వర్ధిల్లుచున్న తొలిది. మనం ఎప్పుడైతే ఆత్మీయంగా వర్ధిల్లుతుంటామో అన్ని విషయాల్లో వర్ధిల్లే వాళ్ళంగా ఉంటూ ఉంటాం. శరీరీతిగా కానీ ఆత్మీయ రీతికి కానీ వర్ధిల్లుతుంటాం. ఆత్మీయంగా దేవునిలో ఎప్పుడైతే వర్ధిల్లమో అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లే వాళ్ళంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అందుకనే 2వ కొరింథీ పత్రికలు చూసినట్లయితే ఎలా వర్ధిల్లాలి అంటే, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం గమనించినట్లయితే, 2వ కొరింథీ 4:16లో చూసుకున్నట్లయితే ఇక్కడ అంటాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కుషించుచున్నను,
మా అంతర్య పురుషుడు దినదినము నూతనపరుచున్నాడు అంటాడు. కొరింథీయులు రాస్తూ పౌలు భక్తుడు అంటాడు 4వ అధ్యాయం 16లో అయినట్లయితే, మేము శరీరరీతిగా కావున ఇక మీదట మేము శరీరము రీతిగా ఎవడైనా ఎరుగుదము. అధ్యాయం క్షమించండి 3:16 4:16 కరెక్టే. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించున్నాను, అంతఃపురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు శారీరకంగా మనం తగ్గవచ్చు, సంవత్సరం వెంబడి సంవత్సరం శారీరకంగా మన యొక్క శక్తి తగ్గవచ్చు, మనం బలం తగ్గవచ్చు, మన వ్యవహార శైలి తగ్గవచ్చు ఏమో, కానీ అంతర్పురుషుడు అంటాడు, అంతర్పురుషుడు దినదినము నూతనపరుచున్నాడు. దినదినము ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ ఉండవలసిన వారంగా ఉంటున్నాం. శారీరకంగా కొంతవరకు శరీరంలో ఆ యొక్క బలహీనత వచ్చినప్పుడు కూడా, వయసు రీత్యా వస్తుంది, మనం ఎంత ఏది చేసినప్పుడు కూడా వయసు రీత్యా కొంత బలహీనత వచ్చినప్పుడు కూడా ఆధ్యాత్మిక అదే ఇక ఆత్మీయ స్థితికి శారీరక స్థితికి వ్యత్యాసం అదే. ఆత్మీయ స్థితి పెరుగుతూ ఉంటుంది, వెళ్ళే కొలది మహిమ నుంచి అధిక మహిమ వెళ్ళే వాళ్ళంగా ఉంటూ ఉంటాం, ఆత్మీయంగా పెరిగే వాళ్ళంగా ఉంటాం. అప్పుడు ప్రార్థన చేసిన విన్నప్పుడు ప్రార్థనలో ఎక్కువ ఎదిగే వాళ్ళంగా ఉంటాం, వాక్యంలో ఎదిగే వాళ్ళంగా ఉంటూ ఉంటాం, ఆత్మీయంగా దేవుని కార్యక్రమాల్లో వచ్చేవాళ్ళంగా ఉంటాం. అలా ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉండాలి. వయసు పెరుగుతున్న కొలది ఏ స్థితి వరకు ఎదగాలంటే ఆయన స్వారూప్యంలోకి వచ్చే వరకు ఎదుగుతూ ఉండాలి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు సంచరిస్తున్నప్పుడు కానీ దేవుని బిడ్డలు ఏ విధంగా మన పితలైన వారు ఏ విధంగా జీవిస్తూ వచ్చినారో ఆ విధంగా అంతఃస్థితిలోనికి ఎదిగినట్లయితే అది దేవుని చిత్తానుసారంగా దేవుని రాజ్యానికి వారసులు అయ్యే వాళ్ళంగా ఉంటాం. కొంతమంది ఏం చేస్తుంటే మొట్టమొదటి విశ్వాసంలో చూసినట్లయితే చాలా బలీయంగా ఉంటారు, అన్ని కార్యక్రమంలో పాల్పొందుతుంటారు, ఆత్మీయంగా ఎదుగుతుంటారు. దినదినము పెరిగే కొలది చూసినట్లయితే తగ్గిపోతూ ఉంటారు. కొన్నాళ్ళకు చూసినట్లయితే మర్చిపోయే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. కానీ దేని వాక్యం ఏం చెప్తుంది? దినదినము అంటాడు. మేము మా బాహ్య పురుషుడు కృషించునను, అంతఃపురుషుడు దినదినము నూతనపరచు. అంటే ప్రతిదినము వాక్యంలో ఎదుగుతుండాలి, ప్రతిదినం ప్రార్థనలు ఎదుగుతుండాలి, ప్రతిసారి కార్యక్రమాలు పాల్పొందుతూ ఉండాలి. దినదినం మన ఆత్మీయ స్థితిని మనం పరీక్షించుకున్నట్లయితే గడిచినసారి కన్నా నేను ఎక్కువ బైబిల్ చదవగలుగుతున్నానా, లేకపోతే ప్రార్థన చేయగలుగుతున్నానా, మందిర కార్యక్రమంలో పాల్గొనుగుతున్నానా అని మనం ధ్యానించుకోవాలి. చివరి మాసంలోకి వచ్చినాం. ఈ సంవత్సరంలో మన జీవన విధానం ఎలాగుంది మనం గమనించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. శారీరకంగా కానీ ఆత్మీయంగా కూర్చున్నట్లయితే కొన్ని పారామీటర్స్ పెడుతూ వచ్చినాడు. పారామీటర్స్ మనం శారీరకంగా ఎదగాలన్నా కొన్ని నియమాలు అవసరం, అలాగే ఆత్మీయంగా ఎదగాలన్నా కూడా కొన్ని నియమాలు అవసరం. అది 7 అంశాలు మీకు చెప్తా క్లుప్తంగానే, 1 గంట వరకు. ఆ యొక్క 7 అంశాలు మనం చూసుకుందాం. ఈ 7 పారామీటర్లలో మనం ఆత్మీయంగా ఎదిగామా లేదా మనం గమనించుకుని వచ్చే నూతన సంవత్సరంలో ఆ విధంగా జీవించడానికి, లేకపోతే ఈ సంవత్సరం ఏదైతే మన జీవితాల్లో అటువంటి ఎదుగుదల లేదో ఆ ఎదుగుదల పెంచుకోవడానికి ప్రయత్నం చేయవలసిన వారంగా ఉంటున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఒక శారీరకంగా ఎదగాలంటే అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను పారామీటర్స్ ఇచ్చింది శారీరకంగా మనం ఎదగాలంటే. అదే మన ఆత్మీయంగా ఎదగాలంటే కూడా వాక్యానుసారంగా మనం గమనించుకోవాల్సిన వారంగా ఉన్నాం. మొట్టమొదట ఒక వ్యక్తి శారీరకంగా చిన్నబిడ్డలు చూసింది, కొంతమంది సరిగ్గా ఎదుగుదల ఉండదు. కారణం ఏంటంటే సరైన పోషకాహారం ఉండదు. కాబట్టి సరైన పోషకాహారం వెళ్ళకపోతే వారు మానసికంగా సరిగ్గా ఉండదు, శారీరకంగా ఉండదు, పెరుగుతూ ఉంటారు తప్పించి మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఎదుగుదల మనకు కనిపించదు. వాళ్ళ జ్ఞానం తిండిని బట్టి మనిషికి ఆరోగ్యం ఇచ్చినా తిండే, మనిషికి అనారోగ్యం ఇచ్చినా తిండే. సరైన ఆహారం తీసుకుంటే పోషకాహారంగా ఎదుగుదల ఉంటుంది. సరైనది కాకుండా ఎక్కడెక్కడో రోడ్డు మీద దొరికిన తిన్నట్లయితే అనారోగ్యాన్ని పెడుతుంది. ఆ విధంగానే విశ్వాస జీవితంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఏం తీసుకోవాలి ఆధ్యాత్మిక ఎదగాలంటే? శరీరానికి ఏ విధంగా అయితే పోషకాహారం అవసరమో, సంపూర్ణాహారం అవసరమో, బ్యాలెన్స్ డైట్ అవసరమో, అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఎదగాలంటే చక్కటి ఆహారాన్ని దేవుడు ఇస్తూ వచ్చినాడు. 1 పేతురు పత్రిక చూడండి దయచేసి. మొట్టమొదటిగా చూసినట్లయితే బ్యాలెన్స్డ్ డైట్, సరైన ఆహారము ఆధ్యాత్మిక అవసరం ఉంటుంది. అప్పుడే మన ఆత్మహత్య స్థితి ఎదిగేదిగా ఉంటుంది. 1 పేతురు 2వ అధ్యాయం, ఒక్కొక్క రిఫరెన్స్ చెప్తాను, చాలా ఉన్నాయి కానీ అన్నీ చెప్పను. ఒక్కొక్క రిఫరెన్సు ఒక్కొక్క సందర్భంలో మీకు గుర్తు చేస్తాను. 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం.
ఉమ్. ఆ పాలను అపేక్షించుడి అంటాడు. కొత్తగా జన్మించిన శిశుని పోలివై నిర్మలమైన వాక్యమైన పాల వలన కింద రాస్తూ పుట్టినోట్లో ఒకటి రాస్తూ నిర్మలమైన ఆత్మ సంబంధమైన పాల వలన, మామూలు పాలు కాదు. అందుకనే చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే అనారోగ్య పరిస్థితి ఉంటే పాలు గుడ్డు తీసుకోండి అంటారు, బాగా ఎదగాలని. పోషకాహారాలు ఉంటాయి కాబట్టి. అలాగే మన పోషకాహారం ఏంటంటే ఆధ్యాత్మిక మన జీవితాల్లో ఎదగాలంటే వాక్యం అనేది చాలా చక్కటి పోషకాహారం. వాక్యం అంటే అంటాడు నిర్మలమైన వాక్యం మన పాల వలన రాస్తూ కింద రాస్తూ ఆత్మ సంబంధమైన పాల వలన. ఆత్మ సంబంధమైన పాలు మనం అనుదినము తీసుకున్నట్లయితే ఆత్మీయంగా ఎదిగే వాళ్ళంగా ఉంటూ ఉంటాం. ఆత్మ సంబంధమైన పాలు తీసుకున్నట్లయితే ఆత్మీయంగా బలహీనపడే వాళ్ళం. శారీరకంగా ఏ విధంగా అయితే మంచి ఆహారం అవసరమో శారీరకంగా ఎదుగుదలకి, ఆత్మీయంగా ఉండాలంటే మొట్టమొదటిగా మనం గ్రహించవలసింది ఏంటంటే ఆత్మ సంబంధమైన పాలు అవసరం. అందుకని ఆ పాల వలన రక్షణ విషయంలో ఎదిగి నిమిత్తం అంటాడు. ఆ పాలన అపేక్షించుడి. రక్షణ ఉన్నది. రక్షణను భయంతోటి వణకతోటి కాపాడుకోవాలంటాడు. రక్షణ విషయంలో ఇంక ఎదగాలంటే ఆ యొక్క పాలన అపేక్షిస్తూ ఉండాలి. అంటే దేవుని యొక్క కార్యక్రమాలకు వచ్చినట్లయితే ఇక్కడ పాలు మీకు అందించబడుతూ ఉంటాయి. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించినట్లయితే ఉదయకాల సాయంకాలం ఆ పాలు మన ఆత్మీయ జీవితంలో బలీపరిచేయగా ఉంటూ ఉంటాయి. అందుకని కీర్తనకారుడు రాస్తూ కూడా అంటాడు, ఆ యొక్క మొదటి అధ్యాయంలో మొదలుపెట్టినట్లయితే అనుదినము వాక్యం ధ్యానించే విధంగా ఉంటుంది. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మనం చూసుకున్నట్లయితే వాక్య ధ్యానంతో స్టార్ట్ అవుతుంది. వాక్య ధ్యానము దృష్టిలో ఆలోచన చెప్పున నెరుక పాపుల మార్గం నిధులుక అపహాసులు కూర్చుని చోటను కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. ఎప్పుడు అంటాడు? దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. అక్కడ స్టార్ట్ అవుతుంది కీర్తనకారుడు రాసు. ఎందుకు ఈ యొక్క విశ్వాస జీవితంలో దావీదు భక్తి అంతకు ఎదుగుతూ వచ్చాడంటే అనుదినము అని ధ్యానిస్తూ ఉంచాడు. దివారాత్రము అంటే రాత్రి పగలు కూడా ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. అలాగే చివరి అధ్యాయం 150 అధ్యాయాలను మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే అని అంటాడు దేవుని యొక్క వాక్యం వెలుగ్గా చెప్తూ ఉంటాడు. 119వ అధ్యాయం చూసినట్లయితే, 150 అధ్యాయం చివరి అధ్యాయాన్ని కూడా చూసినట్లయితే దేవుని స్తుతిస్తూ వాక్యం బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన ముగిస్తూ ఉంటాడు. 119వ అధ్యాయం చూసుకున్నట్లయితే అధ్యాయం అంతా కూడా వాక్యాన్ని గురించిన ప్రాముఖ్యత ఆయన ఇస్తూ ఉంటాడు. అటువంటి వాక్యాన్ని మనం అనుదినము ధ్యానించినట్లయితే ఆత్మీయంగా బలపడే వాళ్ళంగా ఉంటూ ఉంటాం. దినదాబ్దిగా ఆత్మీయంగా ఎదిగే వాళ్ళంగా ఉంటూ ఉంటాం. అందుకని 92వ అధ్యాయం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం అది వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తూ వచ్చాడంటే అది ప్రాణాన్ని తెప్పరిల్లు చేస్తుందట. అది గొప్ప జ్ఞానాన్ని ఇస్తుందట. ఇంటి దగ్గర చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత అది గొప్ప సంతోషాన్ని ఇస్తుందంట. అది నిర్మలపరుస్తుందంట. అది జుంటి తేనెలుగా మేలిం బంగారం కంట విలువైందంట. జుంటి తేనె ధారల కన్నా కూడా మధురమైందంట. ఆ హెచ్చరికలు ఇస్తుందంట. పాపం చేయకుండా మనల్ని కాపాడుతుందంట. వాక్యానికి అంతా ప్రాముఖ్యత ఉంటుంది. 92 అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 119 అధ్యాయం చదవండి. చూసినట్లయితే వాక్యానికి ఉన్న శక్తి మనకు తెలుస్తుంది. వాక్యాన్ని అనుదినము ధ్యానించగలిగినట్లయితే ఆ శారీరకంగా మనం కొంచెం అనారోగ్య పరిస్థితిలోకి వచ్చినప్పుడు కూడా ఆత్మీయంగా బలపడుతుంది. ఈ శరీరం ఎక్కడ విడిచి వెళ్ళవలసిందే. మన ఆత్మీయంగా ఎంత బలపడుతూ ఉంటాం, మహిమ నుంచి అధికం వెళ్ళినట్లయితే ఆయనతో పాటు ఉండేవాళ్ళంగా ఉంటూ ఉంటాం. మొట్టమొదటిగా మనం గమనించవలసింది ఏంటంటే మన యొక్క ఆత్మీయ స్థితి, ఆత్మను తీసుకునే వాక్యం విషయంలో ఎలా ఉంటున్నాం, అనుదినము ధ్యానిస్తున్నామా, వాక్యాన్ని దేవుని సన్నిధిలో వింటూ ఉన్నామా, మనం గమనించుకోవాల్సిన వారం ఉంటున్నాం. 24 సంవత్సరం అంతా కూడా చూస్తూ వచ్చినాం. సరైన వాక్యం లేకపోవచ్చు, సరైన కార్యక్రమంలో పాలు పొందకపోవచ్చు, కానీ 2025వ సంవత్సరంకి వచ్చేది ప్రభా నీ సన్నిధిలో నేను చేరి నీ వాక్యాన్ని వింటూ ఉంటా, అనుదిన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటా, ఆత్మీయంగా బలపడుతూ అని నిశ్చేతికి రావాల్సిన వారంగా ఉంటున్నాం. అంతేకాకుండా 119లో చూసినట్లయితే అంటాడు, నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యం నన్ను కాపాడుతుంది అంటాడు. వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనుడి అంటే వాక్యం ఫిల్ అయిపోయినట్టు. ఒక కుండలో పూర్తిగా నీళ్ళు నింపినట్లయితే ఇంకా ఏది కూడా కుండలో ప్రవేశించిన. అలాగే మన హృదయం కూడా వాక్యంతో పరిపూర్ణంగా నింపబడినట్లయితే సాతానుకు సంబంధించిన మాటలు ఏవి కూడా హృదయంలో చేరుకుంటాయి. కాబట్టి హృదయం నిండా వాక్యాన్ని నింపుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకనే చాలామంది అంటూ ఉంటారు, బైబిల్ చదువుతూ ఉంటారు, కానీ వరల్డ్ వైడ్గా డేటా చూసినట్లయితే ప్రతి 100 మందికి 4 కరెక్ట్గా బైబిల్ చదువుతారట. 4 అంటే రోజు సిస్టమేటిక్గా చదివి 4 ఉంటారట. కొంతమంది సెల్ ఫోన్లో చూసి చదువుకోవటమో లేదా క్యాలెండర్లో చూసి చదువుకోవటమో కంగారు చదువుకుని వెళ్ళటమో తప్పించి సిస్టమేటిక్గా రోజు కూర్చుని సమయం పెట్టుకుని బైబిల్ చదువుకున్న వాళ్ళు 100కి 4 మందే ఉంటారట. 100కి 4 మందిలో మనం ఉంటే ధన్యులం.
రోజు చదివినట్లయితే ఒక సిస్టమేటిక్ చదవటం వేరు, ధ్యానించి చదవటం వేరు, సిస్టమేటిక్గా చదవటం వేరు. అనేక రకాలుగా ఉన్నాయి బైబిల్ చదవటం. ఏదైనప్పటికి కూడా దీని వాక్యాన్ని శ్రద్ధాభక్తులతో చదివినట్లయితే మనం ఆత్మీయంగా బలపడే వాళ్ళంగా ఉంటూ ఉంటాం. రెండోది చూద్దాం దయచేసి. అందుకనే దాని గురించి అంటాడు కదా, ఎజ్కేలు గ్రంథం కూడా చూడండి ఒక మాట ఇందులో ఈ సందర్భంగానే. ఎజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఎజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. ఇక్కడ చూసినట్లయితే అంటాడు, కొంచెం ముందుకు చదవండి సరే. ఆహారంగా తీసుకుని తాడితో నీ కడుపు నింపుకొని నాతో సెలవీగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలను మధురముగా నుండేనంటాడు. వాక్యాన్ని గురించి చెప్తున్నాడు. ఏం చేయమని చెప్తున్నాడు అంటే, నీకు కలబడినదిని భక్షించుమంటాడు, తినేమంటున్నాడు. అదే మంచి భోజనంలాగా, మంచి ఆహారంలాగా దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి, తిని నెమరు వేసుకోవాలి. అంతేకాకుండా అంటాడు కదా, నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథం నాకు తినిపించను. ఒకవేళ నీకు చదవటం రాదు, ఏంటంటే నువ్వు నోరు తెలిస్తే చాలు, ఆయన నీకు వినిపిస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి వాక్యం చదవలేకపోవచ్చు, వాక్యం గ్రహించలేదు. దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్లయితే వాక్యాన్ని నీకు తినిపిస్తూ ఉంటాడు, ఆయనే పెడుతూ ఉంటాడు. అంతేకాకుండా నరపుత్రుడా సెలవిచ్చిన ఈ గ్రంథం ఆహారంగా తీసుకుని అంటాడు. ఆహారంగా తీసుకుని, అదే భోజనం, నీకు పోషకాహారం చెప్తూ వచ్చినాడు కదా. ఆహారంగా తీసుకుని దానిలో నీవు కడుపు నింపుకోను, నాతో సెలవిచ్చింది నేను దాన్ని భక్షించి తిని అంటాడు. భక్షించడం అంటే ఏంటో తెలుసా? కొంతమంది ముడుసులు కూడా నవలేస్తుంటారు, చూసారు కదా, భోజనం చేస్తున్నప్పుడు. లేవన్నా ఏదున్నా సరే ఒక మునక్కాయ ఉంటే దాన్ని పిప్పి చేస్తూ ఉంటారు. అది భక్షించడం అంటే. తినటం వేరు, భక్షించడం వేరు. దాన్ని ధ్యానించాలి చివరి వరకు. దాన్ని ఎంతవరకు ఉంటే అంత అర్థం. నీకు అర్థం కాకపోతే పాస్టర్ గారిని ఏమన్నాడు, ఏంటిది అని తెలుసుకోవాలి. ఇది భక్షించడం అంటే. తినటం వేరు, భక్షించడం వేరు. మనం ఏంటంటే సాధారణ చదివేస్తూ ఉంటాం, కానీ ధ్యానించి చదివినట్లయితే అది ఆత్మీయంగా శక్తినిచ్చేదిగా ఉంటుంది. అది ఎప్పుడు అలా భక్షించగలిగినట్లయితే ఇదే అంటదో, అది నా నోటికి తేనెవలే మధురముగా నుండును. అది ఒక్కొక్కటి చూస్తుంటే ఒక హ్యాబిట్ చేసుకున్నట్లయితే అది మనకి ఆనందాన్నిచ్చేదిగా ఉంటుంది, సంతోషాన్ని ఇచ్చేదిగా, మాధుర్యంగా ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి దినమీద దాన్ని ధ్యానించినట్లయితే ఆత్మీయంగా బలపడే వాళ్ళంగా ఉంటూ ఉంటాం. రెండోదిగా మనం చూసినట్లయితే అది అంటాడు, ఒక భక్తుడు చెప్తూ అంటాడు, దాన్ని 3H's కింద చెప్తూ అంటాడు, అది చేతిలో ఉండాలట బైబిల్ ఎప్పుడు కూడా. దాన్ని చేయించాలని ఆ బుర్రలో ఉండాలట, దాని హృదయంలో భద్రం చేసుకోవాలంట. అందుకనే హెడ్, హ్యాండ్ అండ్ హార్ట్ అంటూ ఉంటారు దాన్ని చూసినట్లయితే. ఈ 3 దిక్కులన మన యొక్క వాక్యాన్ని పెట్టుకోగలిగినట్లయితే గొప్పగా ఆధ్యాత్మికంగా దీవించబడే వాళ్ళంగా ఉంటాం, ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళంగా ఉంటూ ఉంటాం. రెండో మాటను చూసుకుందాం దయచేసి. అలా చేసినట్లయితే ఇక్కడ గొప్ప మేలు కూడా ఉంటుంది. అతి అవసరం లేదు కదా. ద్వితీయోపదేశకాండం 34 ఏళ్ళు అంటాడు, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు, అతని దృష్టికి దుష్టిమాన్యం లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఎవరైతే బైబిల్ చదువుతూ ఉంటారో, ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తుంటారో వాళ్ళ శక్తి ఉంటుందంట, కనుదృష్టి బాగుంటుందంట, ఆత్మీయంగా బలంగా ఉంటారు. అంటే మోషే అన్ని సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేసి మన్నాను తింటూ వచ్చేవాడు, వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన వృద్ధాప్యంలో కూడా 120 సంవత్సరాలు కూడా కంటి చూపు పోలేదట, ఆయనకి శక్తి తగ్గలేదట. దానికి కారణం ఏంటంటే దేవుని చిత్తానుసారంగా ఆయన జీవించేవాడు, దీని వాక్యాన్ని ధ్యానించేవాడు, వాక్యానుసారంగా జీవించేవాడు. రెండవదిగా మనం చూసినట్లయితే కమ్యూనికేషన్ అంటాడు. మనకి ఏదైనా పరిస్థితులు ఉన్నట్లయితే కమ్యూనికేట్ చేయాలి. మొట్టమొదటి ఏంటి చెప్పాను మీకు, నేను వచ్చినప్పుడు అడుగుతుంటాను, అదే ప్రాబ్లం మీకు. మొట్టమొదటిది బ్యాలెన్స్డ్ ఫుడ్, పోషకాహారం, అలాగే దీని వాక్య మన ఆహారాన్ని మనం తీసుకోవాల్సిన. రెండోది కమ్యూనికేషన్, అంటే తెలియచేయటం. మన ఏ విషయాలైనా కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. చిన్నపిల్లడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఆకలేసిందంటే ఏడుస్తూ ఉంటాడు. ఏడిస్తే వెంటనే తల్లికి తెలిసిపోతుంది, అరే పాలు ఇవ్వాలి కమ్మలు, లేకపోతే ఇవిడికి ఏదైనా పెట్టాలేమో అని తెలుస్తుంది. అలాగే మన బాధలు వ్యధలు ఏదైనప్పుడు కూడా కమ్యూనికేట్ చేయవలసిన వారంగా ఉంటాం. దాన్ని ప్రార్థనగా మనం చెప్తూ ఉంటాం. మనం ఏదైనప్పుడు కూడా
మనకు కలిగిన బాధ అయినా, ఏదైనా అనారోగ్య పరిస్థితి అయినా, అవసరమైనా ఏదైనప్పుడు కూడా మన దేవునికి తెలియజేసినట్లయితే దేవుడు మన ప్రార్థనని జవాబిచ్చేవాడుగా ఉంటూ ఉంటాడు. ఆ ప్రార్థన ఎంత శక్తి కలదంటే యెహోషువ గ్రంథం చూడండి దయచేసి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం, అందరూ తెలిసిన భాగాలే, సందర్భంలో మరొకసారి చూసుకోవడం మంచిది. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ చూసినట్లయితే యెహోషువ గ్రంథం చూసినట్లయితే 2 సార్లు చెప్తుంటారు రెఫరెన్స్, ఎందుకంటే కొంతమంది తీపిన తర్వాత తీస్తున్నారు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12లో చూసినట్లయితే అంటాడు, యెహోషువ ప్రార్థన చేసెను, సూర్యుడు నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, జనులు తమ శత్రువులను పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచును, చంద్రుడు ఆగిన. అంత శక్తి కలదు ప్రార్థన. ఏంటంటే అది ఇప్పటి వరకు కూడా ఆ గ్యాప్ అలాగే ఉందట, టైం గ్యాప్ అలాగే ఉందట. నీ ప్రార్థన ఎంత శక్తి కలదంటే సృష్టిని కూడా ఆపే అంత శక్తి కలదా మనం చూస్తుంటాం. వాక్యంలో చూసినట్లయితే ప్రార్థన చేస్తూ వచ్చినటువంటి సూర్యుడు ఆగాడట, చంద్రుడు ఆగాడట. అటువంటి శక్తి ఇది ఎప్పుడు ఎలాగొచ్చింది ఆ శక్తి అంటే ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మన జీవితాలు కూడా ఇక అనారోగ్య పరిస్థితి రావచ్చు, కష్టం రావచ్చు, ఇరుకు రావచ్చు, ఇబ్బంది రావచ్చు, ఏది వచ్చినప్పుడు కూడా మన దేవునికి తెలియజేయవలసిన వారంగా ఉంటున్నాం. మన ప్రార్థనా జీవితం ఎలాగ ఉంది అని మనం చూస్తూ ఉంటున్నాం. అది ఒక మందిరం కానీ, ఈ ఒక కుటుంబం కానీ అభివృద్ధి చెందాలంటే, ఆధ్యాత్మిక అభివృద్ధి చెందాలంటే ప్రార్థనా జీవితం అనేది చాలా అవసరం అని చెప్తూ వచ్చినాడు. ఇక అది ఒక ఆక్సిజన్ లాంటిది అంటాడు. ప్రార్థనా జీవితం చూసినట్లయితే విశ్వాస జీవితంలో ఒక ఆక్సిజన్ అంటాడు. ఒక సంఘం కానీ, ఒక కుటుంబం కానీ, ఒక వ్యక్తి కానీ ఆధ్యాత్మిక ఎదగాలంటే మార్టిన్ లూథర్ అని చెప్తూ ఉంటాడు కదా, ఆయన చెప్తూ అంటాడు, ఇట్ ఈజ్ లైక్ అన్ ఆక్సిజన్ అంటాడు. ప్రేయర్లెస్ ఈజ్ లైఫ్లెస్ బాడీ. అది ప్రార్థన లేని జీవితం అంటాడు కదా, జీవం లేని శరీరం లాంటిది అంటాడు. జీవం లేని శరీరం లాంటి మార్టిన్ లూథర్ గారు అన్ని మందిరాలు కట్టగలిగాడంటే ప్రార్థనతోటి కట్టగలిగాడు. కొంతమందిని వ్యతిరేకించగలిగాడంటే దేవుని శక్తితోటి ఆయన వ్యతిరేకించి దేవుని వాక్యాన్ని బయటకు తీసుకెళ్తూ వచ్చినాడు. అలా అనేక మంది భక్తుల జీవితాల్లో మనం చూసినట్లయితే వాళ్ళందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా, డిఎల్ మోడీ గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, వీళ్ళందరూ జీవితాలు మనం చూసినట్లయితే గొప్పగా ప్రార్థన చేసి మందిరాలను కడుతూ వచ్చినారు, ఆధ్యాత్మిక బలపడుతూ. మన విశ్వాస జీవితంలో కూడా మనం వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలన్నా, లేకపోతే సంఘంగా అభివృద్ధి చెందాలన్నా, కుటుంబంగా అభివృద్ధి చెందాలన్నా మన ప్రార్థనా జీవితం కూడా చాలా అవసరంగా మనం చూస్తూ ఉంటాం. అందుకని ఆ ప్రార్థన గురించి చెప్తూ ఉంటాడు. లేవి విలాప వాక్యాల్లో చూసినట్లయితే లెమిటన్స్ 2వ అధ్యాయం 19లో చూసినట్లయితే అంటాడు, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుకొనుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎచ్చుమా అంటాడు. ఎవరైతే ఉదయకాలంలో తల్లిగా చెప్తున్నాడు, తల్లికి చెప్తూ వచ్చినాడు, అది రేయి మొదటి జామున వేకువజామున లేచి నీ గురించి, నీ కుటుంబం గురించి, బిడ్డల గురించి ప్రార్థన చేసినట్లయితే ఆ కుటుంబాన్ని బహుగా దీవించేవాడుగా ఉంటాడని వాక్యం చెప్తూ ఉంది. వాక్యానుసారంగా మనం ప్రార్థన చేసినట్లయితే, మన అంశాలని దేవుడు కమ్యూనికేట్ చేయగలిగినట్లయితే, మన విషయాలు దేవుడు చెప్పుకోగలిగినట్లయితే ఆ యొక్క వ్యక్తిగతంగా కానీ, కుటుంబంగా కానీ, సంఘంగా కానీ దీవించబడే వాళ్ళంగా ఉంటాం. దినదినము ఎదిగే వాళ్ళంగా ఉంటాం ఆధ్యాత్మికంగా. అలా చేస్తున్నామా లేదా? మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది మనం గమనించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అంటారు. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ వరల్డ్ ఆర్గనైజేషను ఒక వ్యక్తి బలంగా ఉండడానికి చెప్పిన నియమాలు ఇవి. అది మన విశ్వాస ప్రమాణానికి అలవాటు చేసుకున్నట్లయితే ఆత్మీయం కూడా అలా బలపడే వాళ్ళంగా ఉంటూ ఉంటాం. చూస్తూ ఉంటాం. కరోనా అది వచ్చిన తర్వాత అందరూ ఎక్సర్సైజ్ చేయడం కానీ, మంచి ఫుడ్ తీసుకోవడం కానీ చేస్తూ ఉంటాం. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా ఎదగాలంటే ఎక్సర్సైజ్ చేయవలసిన వాళ్ళని ఉంటున్నాం. వాక్యం ఎక్సర్సైజ్ చేయవలసిన వాళ్ళని ఉంటున్నాం. బైబిల్ ఎక్సర్సైజ్ చేయవలసిన, అది ప్రార్థన ఎక్సర్సైజ్ చేయవలసిన వాళ్ళని ఉంటున్నాం. దీని కార్యక్రమాల గురించి కూడా మనం ఎక్సర్సైజ్ చేయవలసిన వాళ్ళని ఉంటున్నాం. అపోస్తల కార్యాలు చూడండి దయచేసి. ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి కూడా మనకి ఇక్కడ రాయబడుతూ ఉంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చూసినట్లయితే, అపోస్తల కార్యాలు 2:42.
అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచు ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఎండిరి అంటారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చూసినట్టు ఇది ఏం ఎక్సర్సైజ్ చేయాలి కూడా ఇక్కడ మనకు తెలియజేసింది. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచును, ప్రార్థన చేయందును ఎడతెగక చేయాలి. ఎక్సర్సైజ్ కొంతమంది చేస్తుంటే కొన్ని రోజులు ఆపేస్తుంటారు. వాళ్ళు ఏమవుతుందంటే శారీరకంగా వాళ్ళు తేడా వచ్చేస్తుంది బాడీలో. అలా కొన్ని రోజులు రావడం, కొన్ని రోజులు మానేయటం కాదు, ప్రతి దినము లేకపోతే ప్రతి ఆదివారం ప్రతి కార్యక్రమాల్లో కూడా ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఆత్మీయంగా బలపడే వాళ్ళంగా ఉంటూ ఉంటాం. హ్యాబిట్ చేసుకోవాల్సిన వారంగా ఉంటుంది. కష్టమే, కొన్నిసార్లు అన్నీ రావాలన్నా కొన్ని కష్టమే, కానీ అది తినగ తినగ వేరు తీగ ఉన్న అంటారు. అలా అలవాటు చేసుకున్నట్లయితే మన జీవితంలో అది ఆటోమేటిక్గా ఆ సమయానికి మనకే గుర్తొచ్చేస్తుంది. మేము వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, అవి చెయ్యాలి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అలా ఆ అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన యందు ఎడతెగక మనం ఎక్సర్సైజ్ చేయవలసిన వారంగా ఉంటున్నాం. అదే పెరిగే కొలది కూడా అనవసరంగా ఆ యొక్క 1 తిమోతిలో చూసినట్లయితే 4:7 చూసినట్లయితే మనం ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటామంటే దేవుని యొక్క మాటలు కాకుండా వేరే వేరే అంశాల్లో మనం చేస్తుంటాం కాబట్టి అది నష్టాన్ని తెచ్చేవిగా ఉంటూ ఉంటాయి. 1 తిమోతి 4:7 వచనం చూసినట్లయితే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకోమంటాడు. సాధన అంటే ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఈ యొక్క దైవభక్తి పైన రాస్తూ ఉంటాడు కదా, 7వ వచనం చూసినట్లయితే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో అంటాడు. ముసలమ్మ ముచ్చట్లు కాదు, వెళ్ళినప్పుడు కొన్ని 4-5 కూర్చున్నట్లయితే ఏదో మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ఏంటి లేనిపోని అనవసరమైన శోధన తప్పించి ఏమి ఉండదు. లోక సంబంధమైన మాట్లాడుకున్నట్టే మాట పెరుగుతుంది, లేనిపోని గొడవ వస్తుంది. కానీ దేవుని మాటల గురించి మాట్లాడుకోవాలి, సాధన చేయమంటాడు. చూసినట్లయితే దైవభక్తి విషయంలో సాధన చేయాలి. నీకేం తెలియలేదా, నాకేం తెలియదా, నాకేం తెలిసింది. దేవుడు మొన్న వచ్చినప్పుడు ఆయన విశాఖపట్నం ఎక్కడో వచ్చాడు, లేకపోతే ఆయన ఏం చెప్పారు, లేకపోతే ఆ పాస్టర్ గారు ఏం చెప్పారు, మన క్రిస్మస్ వర్తమానం ఏం చెప్పారు. అలా దేవుని వాక్యాన్ని గురించి మనం సాధన చేసుకోగలిగితే ఈ లోక సంబంధమైన మాటలు రావు కాబట్టి శోధన ఉండదు, గొడవలు ఉండవు. ఆత్మీయంగా కూడా మనం ఎదిగే వాళ్ళంగా ఉంటూ ఉంటాం. మన సంభాషణ ఎలాగుంది, మన ఎక్సర్సైజ్ ఎలాగుంది, మనం పరీక్ష చేసుకుని దేవుని ఒకవేళ ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుని చిత్తానుసారంగా లేనట్లయితే దేవుని చిత్తానుసారంగా ఉండటానికి నిశ్చయిత కలిగి 2025లో మనం పాలు పొందవలసిన వారంగా ఉంటున్నాం. అందుకనే ఏంటి దేవుని యొక్క విశ్వాసంలో సాధన చేసుకోవాలి, పరిశుద్ధతలో సాధన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం, పాటల్లో సాధన చేసుకుంటూ ఉండి, గోస్పల్ చెప్పడంలో సాధన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఇన్స్ట్రుమెంట్స్ కానీ వీటిలో ఏదైనా టాలెంట్ దేవుడు ఇచ్చిన తలాంతులు ఉన్నట్లయితే వాటిని కూడా సాధన చేసుకోవాల్సిన వారంగా. ఒకవేళ బైబిల్ చదువుతున్న ఒక తలాంతి నీకు ఇంకా లాస్ట్ టైం ఒక 2 నిమిషాల్లోనే బైబిల్ ఇచ్చినట్లయితే 1 నిమిషంలోనే తీసుకునేలా సాధన చేయాలి. పాటలు కొంత పాడుతుంటే పాటలు ఇంకా బాగా పాడేలాగా సాధన చేయాలి. ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తుండే ఇంకా ఈ సంవత్సరం ఇంకా బాగా వాయించాలని సాధన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. తర్వాత 3వ అంశాన్ని మనం చూస్తూ 4వ అంశాన్ని చూసుకున్నట్లయితే చదవండి దయచేసి. రెస్ట్ కూడా అవసరం మనిషికి. రెస్ట్ కూడా తగినంత విశ్రాంతి అవసరం. రెస్ట్ లేకుండా రెస్ట్లెస్గా చేసినట్లయితే అది కష్టంగా ఉంటుంది. అందుకని మనం ఎంత పని చేసినా దాని తర్వాత రెస్ట్. అందుకని ఆదివారం సెలవు ఇస్తూ ఉంటారు 6 దినాలు. కొన్ని ఫారిన్ కంట్రీస్ అయితే శని ఆదివారాలు కూడా సెలవు ఇస్తూ ఉంటారు. అస్తమానం బాడీకి పని చెప్పినట్లయితే కొన్నాళ్ళకి చేసేటప్పటికి రెస్ట్లెస్ అయిపోయి ఉన్న ఎనర్జీ పోతుంది. ఆ రెస్ట్ అంతా హాస్పిటల్లో తీసుకోవాల్సి వస్తుంది. అందుకని ఆ విశ్రాంతి కూడా అవసరం. విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది, ఏంటి దొరుకుతుంది అంటే ఆదివారం ఏమంటూ ఉంటారంటే విశ్రాంతి దినం అంటూ ఉంటారు. విశ్రాంతి దేవుని సన్నిధిలో దొరికేదిగా ఉంటుందని దేవుని అందుకనే మత్తయి సువార్త 11:29 చూసినట్లయితే నేను సాత్వికుడును దీన మనసు కలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణం నాకు విశ్రాంతి కలుగుతుంది అంటాడు. దేవుని యొక్క దాని మీద ఆధారపడినట్లయితే నేను సాత్వికుని దీన మనసు గలవాడు కాబట్టి ఆయన మీద ఆశ్రయించినట్లయితే ఆయన దగ్గర ఆయన పాదసదుని విశ్రాంతి దొరికేదిగా ఉంటుంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారిలో నా దగ్గరండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు. సువార్తలు చెప్తూ ఉంటాం. ఎంత ప్రయాస వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధికి దేవుని వాక్యాన్ని దగ్గరికి వచ్చినప్పటికీ మనం రిఫ్రెష్ అయిపోయే వాళ్ళంగా ఉంటూ ఉంటాం, విశ్రాంతి పొందే వాళ్ళంగా ఉంటూ ఉంటాం. అలా
విశ్రాంతి దేవుని సన్నిధిలోనే మనం పొందేవాళ్ళంగా ఉంటుంటాం. రెస్ట్ అనేది వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఓ భక్తుడు రాస్తూ వచ్చినాడు, ఆర్ రిలే ఆన్ ద గాడ్. దేవుని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు మనం విశ్రాంతిగా ఉండేవాళ్ళంగా ఉంటూ ఉంటాం. రెండో ఈని చూసినట్లయితే ఎర్నెస్ట్లీ కాల్ ఆన్ ద గాడ్. ఏదైనప్పుడు కూడా నమ్మకంగా దేవుని పిలుచుకున్నట్లయితే, ప్రభా నీ సన్నిధిలో నాకు విశ్రాంతి లేకుండా ఉన్నా నాకు సహాయం చేయమన్నట్లయితే దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకని చూసినట్లయితే సెట్ యువర్ హార్ట్ ఆన్ ద గాడ్. మనం దేవుని మీదే మన హృదయాన్ని ఉంచవలసిన వారంగా ఉంటాం. లోక సంబంధమైనవి కాదు. లోక సంబంధం ఎక్కడ కూడా విశ్రాంతి ఉండదు. చాలా సందర్భాలు విశ్రాంతి దొరుకుతుంది, ఆ ప్రదేశాలు ఇదే ప్రదేశాలు వెళుతూ ఉంటారు, ఆ హడావిడి ఈ వేళ చేస్తుంటారు, కానీ చివరికి అది శోధన తెచ్చేదిలా ఉంటుంది. కానీ దేని మీదే ఆదుకున్నట్లయితే అది విశ్రాంతిని ఇచ్చేదిగా ఉంటుంది. తర్వాత చూసినట్లయితే ట్రస్ట్ ఇన్ గాడ్స్ రివార్డ్ అంటాడు. దేవుడు ఒకనొక దినాన్ని మనకి రివార్డ్ ఇవ్వబోతున్నాడు అని, లేకపోతే ఫలితాన్ని ఇవ్వబోతున్నాడని మనం గమనించినట్లయితే దేవుని మీద ఆధారపడి దేవునిలోనే విశ్రాంతి పొందేవాళ్ళంగా ఉంటూ ఉంటాం. ఐదవది మనం చూసుకున్నట్లయితే, సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా ఒక్కొక్క నిమిషంలో ముగిస్తున్నా. ఎన్విరాన్మెంట్లు మనం ఉండే పరిసరాలను కూడా దేవుని చిత్తాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఇంట్లో సరైన పరిసరాలు లేవు, సరైన శుభ్రం లేదనుకో, లేనిపోని అనారోగ్యాలు వస్తుంటాయి. మనం ఉండే ప్రదేశాలు కానీ మన చుట్టూ ఉన్న ప్రదేశాలు కానీ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకున్నట్లయితే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కడ చిరాకు అక్కడిక్కడ పడేసినట్లయితే అదంతా కూడా అనర్థాన్ని తెచ్చేదిగా ఉంటుంది. అందుకని శుభ్రంగా మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మనం ఉండే పరిసరాలన్నింటినీ కూడా దేవుని చిత్తానుసారంగా ఉంచుకోవాల్సిన వారు ఉంటాం. మన స్నేహాలు ఎలాగున్నాయి, మన బంధాలు ఎలాగున్నాయి, ఎవరితో ఉంటున్నాం, ఎలా మన పరిసరాలను ఎలా ఉంచుకుంటున్నాం మనం గమనించుకున్నట్లయితే, దేవుని చిత్తానుసారంగా మనం జీవించగలిగినట్లయితే మన ఆత్మీయ స్థితి బాగుండేదిగా ఉంటుంది. అలా చూడండి, దయచేసి గమనించినట్లయితే ఆ విశ్రాంతిలో ఒక్కొక్క మాట చూద్దాం దయచేసి. ఫిలోమోను పత్రిక చూడండి దయచేసి. మనం విశ్రాంతిగా ఉంటాం, విశ్రాంతి తీసుకోవటం మీద కాదు, కానీ సహవిశ్వాసులను కూడా విశ్రాంతికి ఉంచవలసిన వారంగా ఉంటున్నాం. కొంతమంది వాళ్ళు విశ్రాంతిగానే వాళ్ళు క్షేమంగా ఉంటారు, కానీ ఎదురువాళ్ళకి నిద్ర పట్టినవారు. అది కాదు. కానీ ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం గమనించినట్లయితే, చదవండి తల్లి. ఇక్కడ చూసినట్లయితే ఫిలోమోను రాస్తూ అంటాడు, ఫిలోమోను, సహోదరుడా, పరిశుద్ధుల హృదయమును నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణను కలిగను. నీ ద్వారా అనేక మంది విశ్రాంతి పొందుతూ ఉండాలి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసరమైన మాటలు చెప్పకూడదు, వాళ్ళకి వీళ్ళకి విశ్రాంతి లేకుండా చేయకూడదు. నేను తెచ్చి ఆయన దగ్గరికి వెళ్తే రిఫ్రెష్ అవుతాం, చాలా చక్కటి దేవుని మాటలు చెప్తూ ఉంటాడు, ఆయన దగ్గరికి ఆదరిస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడని. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆదరణ పొందేలాగా ఉండాలి. అదే అంటాడు, సహోదరుడా నీ మూలంగా అంటాడు. సహోదరుడా, పరిశుద్ధ హృదయము అంటే దేవుని బిడ్డల హృదయము, దేవుని మందిరానికి ఎవరు వస్తున్నారు వాళ్ళందరి హృదయము నీ మూలముగా విశ్రాంతి పొందినందున, మన మూలంగా అనేక మంది సంతోషపడేలా ఉండాలి. దానికి సన్నిధిలో ఉన్న సంపూర్ణ ఆనందాన్ని వాడు అనుభవించేలా ఉండాలి. పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలుగుతుంది అంటాడు. ఆయన ప్రేమను బట్టి ఆదరించవలసిన వారంగా ఉంటున్నారు. ఎవరైనా వచ్చారా, బాధలు ఉన్నారా, కష్టాలు ఉన్నారా, లేదా అనారోగ్యస్తులను వెళ్ళి ఆదరించవలసిన వారంగా ఉంటున్నాం, ఎక్కడైనా హాస్పిటల్స్ ఉన్నారు వెళ్ళి దర్శించవలసిన వారంగా ఉంటున్నాం. నీకేం పర్లేదమ్మా, దేవుడు సహాయం చేస్తాడు. అక్కడ విశ్రాంతినిచ్చే వాళ్ళంగా ఉండవలసిన, అంతేగాని ఇంకా భయపెట్టే వాళ్ళంగా, ఇంకా బాధ పెట్టే వాళ్ళకి, దేవుని సన్నిధికి దూరం చేసే వాళ్ళగా ఉండకూడదు. మన ఆ యొక్క స్థితిని బట్టి వాళ్ళు ఆదరించబడే వాళ్ళంగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం. తర్వాత చూసినట్లయితే మన యొక్క పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మన స్నేహబంధాలను కూడా దేవుని చిత్తానుసారంగా ఉంచుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. 1 కొరింథీ చూడండి దయచేసి. 1 కొరింథీ, ఇది 5వ అంశం. మన యొక్క ఎన్విరాన్మెంట్, మన యొక్క సరౌండింగ్స్, లేకపోతే మన యొక్క ఫ్రెండ్షిప్ ఎలా ఉన్నది కూడా మనం గమనించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనం. 1 కొరింథీ 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపును అంటాడు. మోసపోకండి. ఎప్పుడు ఎవరితో మన స్నేహం దేవుని బిడ్డలతో ఉన్నట్లయితే ఆధ్యాత్మికంగా దినదినము ఎదిగే వాళ్ళంగా ఉంటూ ఉంటాం. లోక సంబంధించిన మోసం చేసేవాళ్ళతో కానీ, లోక సంబంధమైన చెడు వ్యసనాలతో ఉన్న వాళ్ళతో కానీ స్నేహం చేసినట్లయితే ఇంకా
పాడైపోయే వాళ్ళంగా ఉంటాం. అందుకనే తిమోతికి 2 కొరింథీ 6:15 అంటాడు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది అంటాడు. పాలెక్కడిది? వాళ్ళతో స్నేహం చేసినట్లయితే లోక సంబంధం చాలా అలవాట్లు ఉంటున్నాయి. ఇప్పుడు చూసినట్లయితే చిన్న బిడ్డలు కూడా పాడైపోతున్నారు, యవనస్తులు కూడా పాడైపోతున్నారు, లేనిపోని వ్యసనాలతో ఉంటున్నారు. వీళ్ళు వాళ్ళతో స్నేహం చేసినట్లయితే వీళ్ళు మంచివాళ్ళే కావచ్చు, కానీ వీళ్ళకి అబ్బుతూ ఉంటాయి. కాబట్టి మన స్నేహం, మన సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి మనం చూసుకోవాల్సిన వారం ఉంటున్నాం. నా స్నేహం ఎలా ఉంది? దేని బిడ్డలతో ఉంటుందా, లోకంతో ఉంటుందా? లోక సంబంధం అలవాట్లతో ఉన్న వాళ్ళతో ఉంది. మనం గమనించుకున్నట్లయితే సరిదిద్దుకుని నూతన సంవత్సరంలోకి దేవుని చిత్తానుసారంగా జీవించడానికి వెళ్ళే వాళ్ళంగా ఉంటూ ఉంటాం. అందుకని యోసేపు జీవితంలో చూసుకున్నట్లయితే ఆదికాండం 39 ఆయన రాస్తూ వచ్చినాడు. అది ఎవరు చూసుండరేమో, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆయన సరౌండింగ్స్ని కాపాడుకుంటూ వచ్చినాడు. దేవుడు చూస్తున్నాడు, గమనికతో జీవిస్తూ వచ్చినాడు కాబట్టి ఆశీర్వదింపబడుతూ వచ్చినాడు. అదే సంసోను జీవితాన్ని చూసుకున్నట్లయితే సరౌండింగ్స్ సరి చేసుకోవాలా, లోకానుసారంగా జీవిస్తూ వచ్చినాడు. చివరికి కళ్ళు పీగించుకున్నాడు, మొత్తం నష్టపోతూ వచ్చినాడు. అందుకని మన యొక్క స్నేహం దేవుని బిడ్డలతోటి, మంచి వాళ్ళతోటి, పరిశుద్ధులతో ఉన్నట్లయితే ఆధ్యాత్మికంగా దినదినము వర్ధిల్లే వాళ్ళంగా ఉంటూ ఉంటుంది. అదే దేవుడిని నుంచి నా నుంచి ఆశ్రయించేది. ఆరోదిగా మనం చూసినట్లయితే లవ్ అండ్ కేర్. మనల్ని మనం ప్రేమించుకుంటవలసిన వారు అనుకుంటున్నాం, మిగిలిన వాళ్ళ పట్ల కూడా అటువంటి భావన కలిగి ఉండవలసిన వారు అనుకుంటున్నాను. నా శరీరం నేను ప్రేమించుకున్నట్లయితే మంచి బట్టలు కొట్టుకుంటా, మంచి శుభ్రంగా ఉంటా, మంచి తింటూ ఉంటా. అలా మనం మొదలుగా ప్రేమించుకోవాల్సిన వారం ఉండి, ఏం లేదు చిరాకు ఉంటారు కొంతమంది చూసినట్టు. అలా కాదు, మనకు మనం వ్యక్తిగతంగా మనల్ని గురించి మనం కేర్ తీసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఎదుటివాడి విషయంలో కూడా అటువంటి కేర్ని తీసుకోవాల్సిన వారు అనుకుంటున్నా. హెబ్రీ పత్రిక చూడండి దయచేసి. హెబ్రీ 10:24 చూసినట్లయితే, 10:24 చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 10:24 కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకున్న మానుక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకరినొకరు పురుకొల్పవలనని ఆలోచించ. పురుకొల్పని రాస్తూ రేపవలనని అంటాడు. ఒకరి పట్ల ఒకరు పురుకొల్పుకోవాల్సిన వారం. ఒకవేళ ఎవరైనా రాలేదు ఈ సంవత్సరం అంతట్లో, వాళ్ళు పురుకొల్పవలసిన వారమ్మ రాలేదు. దేవుని జన్మదినం చక్కటి వాక్యాన్ని మనకు అందిస్తున్నారు, చక్కటి పాటలు చెప్పిన కార్యక్రమాలు జరుపుతున్నారు. పురుకొల్పుకోవాల్సిన వారం. ఏదైనా బాధలు ఉన్న కష్టాలను వారిని పురుకొల్పు లేదు. అందరికీ శోధన వచ్చినప్పుడు దేవుడు దాని నుంచి మన సమాధానం ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలా పురుకొల్పుకోవాలి. మానుకున్నట్లు మాకు అందరూ మానుకున్నట్లు సమాజంగా కూడటం మానక, కొన్నిసార్లు శోధన వచ్చినా కష్టం వచ్చి మానేస్తూ ఉంటారు మందిరాన్ని. మానవసల్లా వస్తూ ఉంటే ఒకసారి దేవుని బిడ్డగా ఉన్నంత మాత్రం ఏదైనా అనారోగ్యం రాదని కాదు, దేవుని బిడ్డ ఏదైనా ఆపద రాదని కాదు, కానీ వచ్చినప్పుడు కూడా ఒక ఆదరణ ఉంటుంది. దేవుడు కాపాడుతూనే ఆదరణ ఉంటుంది. కాబట్టి దేవుని మందిరాన్ని మానవేయటం కానీ, ఒకరినొకరు హెచ్చరించుకోవడం మానవేయకుండా ఉండాలి. కానీ ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. దేవుడు రాకడ సమీపం ఉంది కాబట్టి చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చినాను. దేవుడు రాకడ సమీపించుకోది ఒకరినొకడు గొప్ప ఆదరించుకోవాల్సి అంటారు. ఒక ప్రాణము నెమ్మది కలుగజేయాలంటాడు చూసినట్లయితే. అలా మనకు మనం ధైర్యపరుచుకుంటూ ఉండాలి, మనకు మనం ఎదుగుతూ ఉండాలి ఆధ్యాత్మికంగా. అనేక మందిని కూడా సమకూర్చుకుంటూ, అనేక మంది పట్ల కూడా ఆదరణ కలిగి, వారి పట్ల కూడా కేర్ కలిగి ఉండవలసిన వారంగా ఉన్న స్వార్థపూరిత మనసు కాదు. యేసుక్రీస్తు ప్రభువు లోకంలో చూసినప్పుడు కూడా అందరి గురించి ఆలోచించేవాడు, అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు. అటువంటి బిడ్డలమైన మనం కూడా అందరికీ సహాయం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం, ఆదరించవలసిన వారంగా ఉంటున్నాం, కేర్ చేయవలసిన వారంగా ఉంటున్నాం. చివరిగా 7వదిగా మనం చూసినట్లయితే పీరియాడికల్ చెకప్. ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకనే బల దగ్గర చెప్తూ ఉంటా, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11:8 చూసినట్లయితే మమ్మల్ని మీరే పరీక్ష ప్రతిసారి బలలోకి వెళ్ళేటప్పుడు చెప్తూ ఉంటారు ఆ మాట. మనమే పీరియాడికల్ చెకప్. డాక్టర్ మన చూశారు కదా, మెడికల్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయి. ఎప్పటికప్పుడు మనం ఆరోగ్య పరిస్థితిని మనం పరీక్షించుకున్నట్లయితే, ఏ నీరసం ఉందో ఏదో గమనించుకుని వెంటనే ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఏ నీరసానికైనా సరే మందులు ఉంటాయి. అది క్రానికల్ డిసీజ్ అయిపోయిన తర్వాత, బాగా పెరిగిపోయిన తర్వాత నువ్వు ఎన్ని హాస్పిటల్ తిరిగినా అది తగ్గేది ఉండదు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఎక్కడ పడిపోతున్నామో ఏందో మనం బల దగ్గర వెళ్ళేటప్పుడు, అందుకనే ప్రతి ఆదివారం బల దగ్గరికి వెళ్తే మనం పరీక్షించుకోమంట. మన పరిస్థితి ఎలాగుంది, ఆత్మీయ జీవితం మనకు ఎలాగుంది, మనం పరీక్షించుకున్నట్లయితే ఎప్పటికప్పుడు సరిదిద్దుకునే వాళ్ళంగా ఉంటాం. ఆ రాజ్యానికి రాకడికి ఆయత్తపడే వాళ్ళంగా ఉంటాం. మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళే వాళ్ళంగా ఉంటాం. అదే మొట్టమొదటి వచనాన్ని మనం చూస్తూ వచ్చినాం. దినదినము
అంత పురుషుడు ఎదుగుచూ ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఇలా చూసినట్లయితే మనం చూస్తున్నాం, ఈ లోకంలో చూసినట్లయితే ఒక 200 మందికి ఇద్దరు ప్రతి సెకండ్కి చచ్చిపోతూ ఉంటారట. అలాగే డెత్ రేట్ చూసినట్లయితే పర్ డేకి 170,179 మంది మరణిస్తూ ఉంటారట. అలాగే పర్ అవర్ ఒక గంటకి 7,116 మంది చచ్చిపోతూ ఉంటారంట. పర్ సెకండ్కి 119 మంది, అంటే 1.98 మంది చచ్చిపోతూ ఉంటారంట. ఈ లెక్కలన్నీ మనం చూసుకున్నట్లయితే రఫ్గా మనం అంతా చూసుకున్నట్లయితే ఒక రోజుకి వచ్చి 150,000 మంది చచ్చిపోతూ ఉంటారంట. ఆ లెక్కల్లో ఉంచుకొని మన సజీవ లెక్కలు ఉంచాడు దేవుడు. ఈ లెక్కలంతా భయం వేస్తూ ఉంటుంది. నిమిషానికి ఇలా అనుకున్నప్పుడు కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు ప్రపంచంలో. కానీ అటువంటి జాబితాలో మనం చేర్చలే. డేటా చూసిన నాకే భయం వేసింది. ఇంతమంది చచ్చిపోతారు ఈ సెకండ్లో. నేను చూపు మాట్లాడినప్పుడు ఇన్ని వేల మంది చచ్చిపోయి ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఆ లేబజాలో మనం పెట్టలేడు. మన సజీవ లెక్కలు ఉంచాడు. ఎంత గొప్ప దేవుడు అండి. అప్పుడుకని మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటుంది. అందుకని పీరియాడికల్ చెకప్ ఎప్పటికప్పుడు, ప్రభా జనవరి 1వ దినం నుంచి డిసెంబరు 15వ తారీఖు వరకు నన్ను కాపాడు, కరుణించును. కానీ నేను ఈ అంశాల్లో తప్పిపోతూ వచ్చిన, ఎన్నిసార్లు నేను మందిరానికి రాలా, ఎన్నిసార్లు వాక్యం చదవాలా, ఎన్నిసార్లు బైబిల్ చదవాలా, ఎన్నిసార్లు దేని మనలా, ఎన్నిసార్లు అనేక మందిని ఆదరించలే, పోషించలే, పురుకొల్పలే, అయినప్పుడు కూడా నన్ను సజీవ లెక్కలు ఉంచు. నేను మరణానికి అప్పగించలే. నాకు మంచి ఒక నూతన సంవత్సరం ఇవ్వబోతున్నావు. నన్ను సరిదిద్దుకుని నూతన సంవత్సరంలో పాల్పొంది ధన్యత నాకు ఈ ప్రభాని ప్రార్థన చేయవలసిన వారు అనుకుంటున్నా. అందుకని 2 కొరింథీ చూసుకున్నట్లయితే 2 కొరింథీ పత్రికలు అంటాడు, ఎవరో చెప్పడం కాదు, పాస్టర్ గారు చెప్పడము, విశ్వాసులు చెప్పడము, లేకపోతే పెద్దలు చెప్పడమో కాదు, కానీ మనకు మనమే ఎప్పటికప్పుడు పరీక్షించుకుని ఏదైనా ఒడిదుడుకున్నట్లయితే, సరిదిద్దుకున్నట్లయితే, ఆయన చిత్తానుసారంగా జీవించినట్లయితే ఆశీర్వదింపబడే వాళ్ళంగా ఉంటుంటారు. 2 కొరింథీ 13వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే అందరం కలిపి చదువుదాం. ఇది 2 కొరింథీ 13:5. 2 కొరింథీలో రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం అందరం కలిపి చదువుదాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారు లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకుని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగుదురు. మనకు తెలిసిపోతుంది, ఎవరో చెప్పవసలే. అందుకని అంటాడు, మీ విశ్వాసం గలవారో లేదో, లేకపోతే మీరు అభివృద్ధి చెందారో లేదో, ఆధ్యాత్మిక ఎదిగారు లేరో, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటాడు. పరీక్షించుకోవడం అంటే శోధించుకోండి అంటే, శోధించుకుంటే రీసెర్చ్ చేస్తారు కదా. శోధించుకుంటే బాగా తవ్వితే కింద వజ్రాలు దొరుకుతాయి అంటారు కదా, లేదా బంగారం దొరుకుతాయి అంటారు. అలా మన హృదయాన్ని తవ్వి చూసుకున్నట్లయితే, శోధించుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతట్లో నేను ఎలా జీవించానో మనకి తెలిసిపోతుంది. జనవరిలో ఏముంది, ఫిబ్రవరిలో ఎలా చేశా, మార్చిలో ఎలా చేశా, ఇలా చూసుకుంటూ శోధించుకుని, ప్రభా ఈ అంశాల్లో నీ చిత్తానుసారంగా జీవించలా, ఈ అంశాలు నీకు బాధ పెడుతూ వచ్చిన, ఈ అంశాలు విశ్వాసం బాధ పెడుతూ వచ్చి, ఈ అంశాలు దేవుని సేవకులు బాధ పెడుతూ వచ్చిన, ఈ అంశాల్లో రాలేకపోతూ వచ్చిన, ఇవన్నీ మనం పరీక్షించుకోవాల్సిన వారం చివరి మాసం చేసుకున్నట్లయితే అన్నీ సరిదిద్దుకుని, దేవుడు గొప్ప క్షమాగుణం గలవాడు. అదొక్కటి మనం అడ్వాంటేజ్గా తీసుకుని అన్నీ చేస్తున్నాం. గొప్ప క్షమాగుణం గలవాడు. ఏది చేసినప్పుడు కూడా ప్రభా క్షమించి, ఈ పొరపాటున జరిగినాయి అంటే వెంటనే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు, సిద్ధ మనసు కలిగిన దేవుడు. అటు మరొక తరుణాన్ని మనకు ఇస్తున్నాడు. మనమే పరీక్షించుకోమంటాడు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారు లేదు మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీతో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగుదు. ఆ ఇన్ని అంశాలు లేకున్నట్లయితే మన జీవితంలో దేవుడు ఉన్నాడో లేదో మనకే తెలిసిపోతుంది. ఎన్ని లోక సంబంధమైన అంశాలు ఏం లేకపోతే దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నేను ఇది నా సన్నిధికి వచ్చా, దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి వాక్యం చదువుకుంటున్నాను, దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి దేవుని మందిరం పట్ల ఆసక్తి మనకు తెలిసిపోతుంది. అలా చేయమని మరొకసారి ఈ వచనాన్ని, మొదటి వచనాన్ని చదువుకుని ముగించుకుందాం. 3వ యోహాను పత్రిక అందరం కలిపి చదువుకుని ముగించుకుందాం. 1వ అధ్యాయం, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం అందరం కలిపి చదువుకుని ముగించుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. అన్ని విషయాల్లో వర్ధిల్లాలని, మనం ఆత్మీయంగా ఎదగాలని, దీని యొక్క ఆశ అలా ఉన్నామో లేదు మనం చూసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అలా లేనట్లయితే ఆత్మీయంగా దినదినం అభివృద్ధి చెందకపోతే ఈ సంవత్సరమైన ఈ 7 అంశాలు మీకు చెప్తూ వచ్చిన, మొట్టమొదటిగా చూసినట్లయితే వాక్యాన్ని ధ్యానిస్తున్నామా లేదా, రెండోది ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా లేదా, మూడోది అన్ని కార్యక్రమాల్లో పాల్పొందుతున్నామా లేదా, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచ, ప్రార్థన ఎందు,
4వది విశ్రాంతి దినాన్ని దేవుని చిత్తానుసారంగా ఆచరిస్తున్నామా లేదా? పరిశుద్ధంలో ఆదివారం పాలు పొందుతున్నామా లేదా? విశ్రాంతి తీసుకుంటున్నామా లేదా? 5వది చూసినట్లయితే మన ఫ్రెండ్షిప్, మన సాంగత్యం దేని బిడ్డలతో ఉంటుందా, లోకంలో ఉంటుందా? 6వది చూస్తూ వచ్చిన సహోదరుల పట్ల ఆదరణ కలిగి ఉన్నామా లేదా? మన ద్వారా అందరూ ఆదరింపబడుతున్నారా విశ్వాసులు? లేకపోతే మన ద్వారా బాధపడుతున్నారా? ఆదరింపబడుతున్నారా, బాధపడుతున్నారా లేదా? మన గురించి మనం ఎలాగా కేర్ తీసుకుంటున్నాం? అలా మనం పరీక్షించుకోవాలి. చివరిగా మనం చూసి ఎప్పటికప్పుడు సెల్ఫ్ ఎగ్జామినేషన్, వాక్యంలో మనం ఏ విధంగా ఉన్నాం అంటే పీరియాడికల్ చెకప్. ప్రతి ఆదివారం మనల్ని మేము పరీక్షించుకున్నాం. ఈ ఆదివారం చూసుకున్నామంటే ఒకసారి ట్యాగ్నేట్ చేసుకున్న అంత అయితే డ్రైనేజ్ క్లోజ్ అయిపోద్ది. అలా కాకుండా ఎప్పటికప్పుడు ఈ వారంలో ఏదో చేశాను పాస్టర్ గారి దగ్గర, దీని దగ్గర చెప్పు ప్రభావ, ఇటువంటి పొరపాట్లు చేస్తూ వచ్చిన ప్రభావ క్షమించంటే క్షమించేవాడు ఉంటాడు. క్షమాపణ కలిగి పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించినట్లయితే ఆయన నిత్య విశ్రాంతులు మనకి స్థానం ఇచ్చేవాడు ఉంటాడు. అలా ప్రతి విశ్వాసం ఉండాలని ప్రభుపేట కోతూ వాక్యాన్ని ఇచ్చిన దేవునికి, వాక్య సమయాన్ని ఇచ్చిన దేవుని దాసునికి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.